అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రాంతంలో మరి మోడీ గారు నేను రావడం అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఆయన ప్రాజెక్టులు ఓపెనింగ్ అంటూ వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ని భేటీ అవ్వడం కానీ, చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా మంత్రం జరపడం కానీ, ఇవన్నీ రకరకాల రాజకీయ సమీకరణాలకి తెరతీసినట్టుగా అయింది. దీని మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు మరి సీనియర్ జర్నలిస్టు, కమాండో చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. నమస్తే సార్. మోడీ గారి పర్యటన చాలా హడావిడిగా ఉంది. నిన్న రావటమే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటం కానీ, చంద్రబాబు నాయుడు గారిని కలవటం కానీ, లేకుంటే ఆయన మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి గారితో కూడా సరదాగా జోకేసాడు ఆయన. అంటే మీరేమనుకుంటున్నారు ఆయన పర్యటన మీద? నిజమేనండి, అందరు అంచనాలు తగినట్టుగానే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం చలాయించాలి, అధికారం చేపట్టాలన్న కోణంలోనే అన్ని అడుగులు వేస్తున్నది రాజకీయ పండితులు అందరికీ మనందరం ఊహించుకున్నది. అయితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిన వెంటనే తెలంగాణ మీద పడ్డం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే బీజేపీ ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, ముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాప కింద నీళ్ళ ప్రతి కార్యకర్తలు కానీ, వాళ్ళ హోల్ టైమర్స్ కానీ, ప్రతి వర్గాన్ని ప్రజల్ని కలిసి అలా వ్యాపించడం అనేది ఉంటుంది. అది స్లో పాయిజన్ లాగా అనుకోండి, లేదంటే మెల్లమెల్లగా అనుకోండి. కానీ ఇక్కడేమో ఉధృతంగా ఇమ్మీడియట్గానే ఒక యుద్ధం చేసినట్టుగా ఆయన తెలంగాణలోకి వచ్చారు. దానికి తగినట్టుగానే చక్కని పథకాలు స్టార్ట్ చేశారు. ప్రజల్లో ఉత్సాహం అంతే వచ్చింది జనాల్లో. అయితే ఏ మేరకు సక్సెస్ అవుతుంది బీజేపీ అన్నదానికి వచ్చేటప్పటికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే బీజేపీ హవా కానీ, బీజేపీకి ఉన్న కార్యవర్గం కానీ, లేదా బీజేపీకి ఉన్న శ్రేణులు కానీ బలంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేశారు. మీరు ఆలోచించాల్సిందే, ఏ స్థాయిలో కూడా వెస్ట్ బెంగాల్లో ఏ బలము లేని రోజుల్లో కూడా అక్కడ ఆ వెస్ట్ బెంగాల్ కొట్టాలని ఒక 10 ఏళ్ల క్రితమే ప్లాన్ చేసి ఈరోజు దాన్ని తీసుకొచ్చారు. కానీ తెలంగాణలో ఆల్రెడీ బలమున్న పార్టీ, కార్యవర్గం గట్టిగా ఉన్న పార్టీ, ఆ శ్రేణులు చాలా దృఢంగా ఉన్న పార్టీ ఏరియా ఇది. ఇక్కడ గెలుపు ఇంకొంచెం ఈజీనే, వెస్ట్ బెంగాల్ అంత కష్టపడాల్సిన పని లేదు. అందుకు బీజేపీ ఇక్కడ కేంద్రీకరిస్తుందని మనం అనుకోవాలి. అయితే మీకు వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ ఒక 2 టర్ములు ఆమె మమతా బెనర్జీ ఉంటూ 3వ టర్మ్లో కూడా ఆమె కాస్త బ్యాడ్ అయ్యారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది. ప్లస్ రేవంత్ రెడ్డి లాంటి యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. సో ఏ మేరకు ఫైట్ చేస్తుంది బీజేపీ అనేది మనం చూడాలి. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు బీజేపీ పరంగా గతంలో ఎన్నికల్లో చూసుకుంటే అది గట్టి ఫైట్ ఇచ్చింది, కానీ సరైన నాయకత్వం లేకపోవడం అనేది ఒక కారణంగా చెప్పారు. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళకి సారథ్యంగా ఉంచుంటే అది వేరేగా ఉండేది, కానీ నాయకత్వం మార్పు కూడా కొంత మైనస్ అయింది అనుకోవడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు బలంగా జనంలోకి వెళ్ళటం అనేది ప్లస్ అవ్వడంతో బీజేపీకి మైనస్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలోనేమో బీఆర్ఎస్ ఓ పక్క, మరి బీఆర్ఎస్ నుంచి కవిత గారు బయటకు వచ్చి ఆవిడ పార్టీ పెట్టడం కానీ, మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నారు. మరి ఆ పార్టీలు బలంగా ఉన్నప్పుడు మరి ఇక బీజేపీ కూటమికి ఒకవేళ జనసేనతో కలిసిన, టీడీపీతో కలుపుకుని 3 పార్టీలు ఏపీలో ఎలాగైతే అధికారం చేజిక్కించుకున్నాయో, ఇక్కడ బీజేపీ మరి తెలుగుదేశం జనసేన కలుపుకుని అవునండి చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? యాక్చువల్గా మన తెలంగాణ పరిస్థితి చూస్తండి, బీజేపీ తనకు తానుగానే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే కాంగ్రెస్కి ధీటుగా ఉన్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ తగ్గింది, దానికి ఉన్న విచిత్రమైన ప్రాబ్లమ్స్తో అది బీఆర్ఎస్ కాస్త తగ్గింది. కూతురు బయటికి రావడం, ఆమె తండ్రి మీద, అన్న మీద, మామ మీద, బావ మీద రకరకాల ఎలిగేషన్ స్టార్ట్ చేయడంతో ఆ పార్టీ ఎంత కాదన్నా కొంచెం తగ్గింది. ప్లస్ కూతురేమో టీఆర్ఎస్ పార్టీ పేరును కొనసాగించాలని చూస్తున్నారు ఆమె. అదొక రకమైన ఒక సెంటిమెంట్, తెలంగాణ ప్రజలకు ఒక సెంటిమెంట్ టీఆర్ఎస్ అన్నది. ఆ సెంటిమెంట్ ఆమె కొల్లగొడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో వాటెవర్, అప్పుడు ఏమవుతుంది, బీజేపీ బలం పుంజుకుంటుంది, సెకండ్ పొజిషన్లో వెళ్తుంది కాంగ్రెస్ తర్వాత. సో సెకండ్ పొజిషన్ ఉన్న పార్టీకి ఇంకొకరి సహకారం అవసరం లేదు పెద్దగానే, బలంగానే ఉంది బీజేపీ, బలంగానే ఉంది. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అన్నంత ఊహాగానాలు వెళ్ళిపోతున్న టైంలో అతను తప్పించారు. అదొక రాజకీయ ఎత్తుగడ అని అనుకోవాలి మనం. కానీ
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బండి సంజయ్ ఉన్నారు అక్కడ కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి డైరెక్ట్ నేరుగా యుద్ధభూమిలోకి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. ఇక రకరకాల ఆలోచనలు ఆయన మీరు అన్నట్టుగానే ఇంకొక పార్టీలో కలవచ్చు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు కలవాలనుకుంటే అమరావతిలో కలవచ్చు. ఆయన అంతకుముందు అమరావతి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటే అమరావతిలోనే కలవచ్చు. ప్రధానమంత్రి గారు హైదరాబాద్లోనే కలిశారు వాళ్ళిద్దరిని. ఇది మనం ఏమనుకోవాలంటే ఓకే, ఈ రెండు శ్రేణులు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే అంగబలం ఉంది, తెలుగుదేశం బలం ఇక్కడ ఉంది. తెలుగుదేశంకి మంచి పార్టీ కార్యకర్తల బలం ఉంది, అలాగే సినీ అభిమానం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ రెండు అక్కడ కలిసి ఉన్న స్నేహబంధమే ఇక్కడ కూడా కొనసాగితే అంటే నాయకత్వం వస్తుందని. మనకి బీజేపీకి నాయకత్వం ఉంది, దానికి దశ లేని వైపు ఉంది కనుక దీనికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కాస్త దిశానిర్దేశం చేయగలిగిన స్థాయి ఉంటే బీజేపీ తేలిగ్గా గెలవగలదని ఒక ఆలోచన బీజేపీకి ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ ఆ ఇద్దరు మహానాయకుల్ని నాయకులు ఇక్కడి నుంచి కలవాలి ప్రధానమంత్రి గారు. దీంట్లో ఏదో ఒక కోణం ఉంటుంది, ఆ కోణమే ఎలిగేషన్ అనుకోవాలి ఇక్కడ మనకి. అదే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పరామర్శ అనుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి సుదీర్ఘంగా ఆయన చర్చలు జరిపారు. అదే కదా. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది, కానీ నాయకత్వం లేదు ఇక్కడ. అవునవును, సరైన నాయకత్వం వాళ్ళు ఎవరికి సరైన వాళ్ళకి బాధ్యతలు ఇవ్వట్లా. అవునవును. కాసానికి జ్ఞానేశ్వర గారు తప్పుడు ఇచ్చారు, కానీ ఆయన లాస్ట్ మినిట్లో ప్లేట్ ఫిరాయించడం జరిగింది. అవునవును. అందుకని ఆ లోపం అయితే ఉంది. అక్కడ నాయకత్వాన్ని కొంత బలంగా చూసుకోవాలి తెలుగుదేశం పార్టీ. అవునండి. ఈ జనసేన అధినేత ఏమో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పార్టీకి సంబంధించిన సరైన నాయకుడికి అప్పచెప్పిస్తే అవునండి ఆయన ఇమేజ్ కూడా హెల్ప్ అవుతుంది. బీజేపీ కూడా ఈసారి మరి ఒక పవర్ఫుల్ నాయకుడిని ఎవరిని పెట్టుకుంటే అవునవును మరి రేపు బలపడటానికి అవకాశం అయితే ఉంది. అవునండి. ఆయన జోక్గా అన్నా ఏమన్నా కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు ఆయన, మీరు కూడా కలిసి వస్తే మనం బాగా చేస్తాం అన్నట్టుగా అన్నాడు ఆయన. అవునండి. అంటే రేవంత్ రెడ్డి అక్కడ సేఫ్గా లేకపోతే మీరు కూడా ఏమన్నా వచ్చేసారనుకోండి అనే మాట. ఎందుకంటే ఏదైనా అసాధ్యం కాదు. మీకు బీఆర్ఎస్ నుంచి చాలాసార్లు అదే మాట వస్తుందండి, ఇది బీజేపీకి ఒక ఇప్పుడు అంటే వాళ్ళతో టచ్లో ఉన్నాడు అన్నది బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది అతని మీద ఆరోపిస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. అవును. దానికి తగినట్టుగానే ఆయన ప్రధానమంత్రి గారు కూడా మీరు మాతో కలిసి పనిచేయండి అన్నారు. ఈయన కూడా అంతకంటే తెలివిగా ఒకప్పుడు మా మన్మోహన్ సింగ్ గారు మీతో కలిసి పనిచేశారు కదని, మీరు సహకరించారు కదని ఆయన అన్నారు. సో అవన్నీ రాజకీయాల్లో ఉద్దండులు మాట్లాడుకునే ఆ పరిణితి గల సంభాషణలు అవన్నీ మనం ఆలోచిద్దాం అంతవరకు. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటేనండి, భారతీయ జనతా పార్టీ సౌత్లో ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ఎక్సెప్ట్ కర్ణాటక, ఇంకెక్కడ కూడా బీజేపీ సక్సెస్ కాల. అదే కర్ణాటకలో కాంగ్రెస్తో తలపడుతుంది, ఒకసారి గెలుస్తుంది, ఒకసారి గెలవట్లేదు. సో అక్కడ రెండు పార్టీల మధ్య డి అనేటట్టుగా కనిపిస్తుంది. మరొక స్టేట్లో అక్కడ మనకి ఎక్కడ సక్సెస్ అయినా జాడలేదు. తమిళనాడులో కూడా వాళ్ళకి చేదు అనుభవం వచ్చింది. ఇక కేరళలో కూడా అదే నడుస్తుంది ఏమండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో సరే ఎలియన్స్ ఉందనుకోండి. అలాగే ఇక్కడైతే ఎలియన్స్ లేకపోయినా సరే తెలంగాణలో మాత్రం కొద్ది గొప్ప ఆపోజిషన్గా ఒక స్థాయిలో అంటే క్యాడర్ మంచి గట్టి క్యాడర్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు సౌత్లో కూడా బలంగా ఉండాలి. కర్ణాటక పక్క రాష్ట్రం. సో కర్ణాటకలాగా ఇక్కడ కూడా తెలంగాణలో మనం పాతుకుపోవాలి, బీజేపీ పాతుకుపోవాలనుకున్న కోణంలో తెలంగాణ కూడాను మరో కర్ణాటకలో చేద్దాము అన్నది అనుకున్న ఉద్దేశం అండి బీజేపీకి. ఇంకా సౌత్లో కూడా ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ మీకు ఆల్మోస్ట్ సౌత్లోనే ఉంది. అవును. బలంగా తెలంగాణలో అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది. ఇప్పుడు కేరళలో యూడిఎఫ్ వచ్చింది, అది కూడా అదే. ఇప్పుడేమో మళ్ళీ ఇంకోటి తమిళనాడులో ఆయన ఫ్రెండ్ అయ్యాడు సీఎంకి. అవును. సో అక్కడ కూడా ఆ పార్టీ బలంగా ఉన్నట్టుగానే అనుకోవాలి. సో సౌత్ ఇండియాలో కాంగ్రెస్ ఇన్ని చోట్ల అధికారంలో కానీ అధికారాన్ని సపోర్ట్ చేయడంలో కానీ ఉంది. ఇప్పుడు బీజేపీ కనుక తెలంగాణలో ఈ స్థాయిలో పోరాటం చేసి కాంగ్రెస్ను ఓడించి అధికారంలో తీసుకురావడం కోసం చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో బలపడి మళ్ళీ నార్త్కి వెళ్తుంది. సో మళ్ళీ నార్త్కి వెళ్తే మొన్న కాస్త దెబ్బతింది బీజేపీ, ఈసారి ఇంకొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక ఆ కాంగ్రెస్ని దెబ్బతీయడం కోసమే ఆయన అధికారంలో ఉన్న తెలంగాణ మీద కేంద్రీకరిస్తున్నారని మనం ఖచ్చితంగా భావించాల్సి వస్తుంది. ఓకే. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ఇక ఈ పర్యటన దానికి ఒక నాందిగా మనం భావించవచ్చా? ఖచ్చితంగా అండి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన శంఖారావు పూరించినట్టు అనుకోవాలి. ప్రధానమంత్రి గారు తెలంగాణలో గెలుద్దాము, ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుదాము అని ఆయన శంఖారావం పూరించినట్టుగా నేను భావించాలి. నేను వచ్చింది మాత్రం అంటే ట్రయాంగిల్ ఫైట్ అవుతుందా లేకపోతే చతుర్ముఖ పోటీ అవుతుందా? కవిత గారి పార్టీ ఎంత బలంగా ఉంటుంది, బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంది, కాంగ్రెస్ ఎంత బలంగా ఉండొచ్చు రేపు ఎన్నికల్లో, మరి బీజేపీ కూటమి, ఈ నాలుగు పక్కల
4 రకాల పోటీ అవుతుందంటారా? 3 ట్రయాంగిల్ ఫైట్ అవుతుందంటారా? ఇప్పుడు ఎన్ని యాంగిల్స్ ఉంటే బీజేపీకి అంత లాభం అండి, ఓకే. ఖచ్చితంగాను. ఎందుకంటే బీజేపీలో ముక్కలు రావు, బీఆర్ఎస్లో ముక్కలైంది, రేపు పొద్దున కాంగ్రెస్లో ముక్కలు అవుతుందేమో తెలియదు. లేదంటే సీట్ రాని వాళ్ళంతా పక్క వెళ్ళిపోతారు, మన జీవన్ రెడ్డి గారి లాగా. సీట్ రాని వాళ్ళు కానీ అసంతృప్తులు కానీ పక్క వెళ్ళిపోవడం లేదా ఇంకో పార్టీలో చేరడం కాంగ్రెస్లో సహజం, దాని నైజం అది. సో అట్లాగా ఇంకో పార్టీ లేకపోయినా బలహీన పరిస్థితి, అదే పార్టీని బలహీన చేసే ఒక వర్గం ఉంటూనే ఉంటుంది కాంగ్రెస్లో ఎప్పటికీ. ఇక బీఆర్ఎస్లో కూడా అలాగే తయారైంది. ఓకే, కవిత కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో ఎన్ని కోణాలున్నా బీజేపీ బలమైన అదైతే ముక్కలయ్యే ప్రసక్తి లేదు. ఓకే, మిగతా పార్టీల్లో ముక్కలు అవ్వచ్చు, లేదంటే ఇంకొక పార్టీ చీలవచ్చు, లేదంటే అసమ్మతి ఉండొచ్చేమో, కానీ బీజేపీలో అసమ్మతి ఉండదు కనుక సో వీళ్ళు గట్టిగానే ఉంటారు. ఇంకొంచెం గెలుపు ఈజీనే, ఇలా రకరకాల కోణాలు ఉంటే మాత్రం. ఓకే. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా కొంతమంది మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు కూడా బీజేపీలకు వలసలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉండొచ్చు. ఖచ్చితంగా వలసలు వస్తారు. వలసల కంటే ఇప్పుడు మీకు తెలుగుదేశం జనసేన ఎలాగో ఉంది కదా, వలసల కంటే వీళ్ళు ఎలాగో ఉన్నారు కదా, వీళ్ళు ఎలాగో జాయిన్ అయ్యారు అనుకోండి, వలసలతో పని లేదు వాళ్ళు. ఇంకోటి ఏంటి, అసలు హరీష్ రావుని కూడా ఇటు లాక్కు రావాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా బయట టాక్ వినిపిస్తుంది. అవునవును, ఆయన వస్తాడో లేదు తెలియదు కానీ, అంటే జనరల్గానే హరీష్ రావు, ఆ పార్టీలో హరీష్ రావు కవిత వచ్చిన తర్వాత అతనిలో హరీష్ రావు సరైన లీడర్ కాదు, ఓకే కుట్ర కోణం ఉంది ఆయనలో అని ఎవరు అనుకోలేదండి. కవిత బయటకు వచ్చిన తర్వాతనే ఇప్పుడు చర్చ దీని మీదకి వెళ్ళింది. హరీష్ రావు కష్టపడ్డాడు, ఆ పార్టీని ఆ స్థాయికి తీసుకుని వెళ్ళారు, కేటీఆర్ కంటే ఆయన ఎక్కువ శ్రమపడ్డాడు అని తెలంగాణ ప్రజ ఆయన పట్ల ఒక సానుభూతి, ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంది. కానీ ఎప్పుడైతే కవిత బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద విసురుతున్న బాణాలు చూస్తుంటే, సో ఈయన ఒకవేళ ఓకే కేటీఆర్ని దెబ్బతీయడం కోసమో, లేదా కేసీఆర్ని దెబ్బతీయడం కోసమో, లేదా పార్టీని ముంచేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం కోసమో, ఇలాంటి ఆలోచన ఆయన మీద ఎప్పుడు రాలేదు. ఈ మధ్య చూపుతున్నాయి కనుక చెప్పలేము, ఏదైనా కావచ్చు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదండి. మీకు తెలుసు, మొన్న తమిళనాడు చూసారు కదా, 2 ద్రవిడ పార్టీలు కూడా కలవాలని ఒక ఆలోచన వచ్చింది అనేది. అవును, నయాన భయాన విజయ్ ఎట్టబడి లాక్ రావాలనుకున్నారు బీజేపీ వాళ్ళు. అవునవును, సాధ్యం కాల. అవునండి, అది ఒక రకంగా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఒక విజయ్ గెలిచాడు మంచి మెజార్టీతో, ఎక్కువ మెజార్టీతో. 2 పార్టీలు కూడా డిఎంకే అన్న డిఎంకే కూడా బలమైన గెలుపు వచ్చింది. అయినా సరే జంపులు ఎక్కడ లేవు అక్కడ. అవును, గట్టిగానే ఉన్నారు, అందరూ కూడా గట్టిగానే ఉన్నారు. చిన్న పార్టీలతోనే ప్రభుత్వం ఏర్పరిచారు. నిజంగా రాజకీయాలు అలా ఉండాలండి. ఇప్పుడు జంప్ అయిపోతే ఎలా ఉంటుందండి ఒక్కసారి. సో తెలంగాణలో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయండి. బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, బీజేపీ స్ట్రాంగ్ ఉంటుంది, కాంగ్రెస్ ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది. అసమ్మతి అనేది ఎక్కడ ఉంటుంది బీజేపీలో తప్ప. సరే పొద్దున్న అసమ్మతి లేని పార్టీ బీజేపీ కనుక తేలిగ్గానే అధికారంలో చలాయించే అవకాశం ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా తీసుకోరు కదా దేని కూడా. ఆయన కూడా తన ఆలోచనలు తనకుంటే, తనకు ఒక కార్యవర్గం ఉంది, తనకు ఒక సోషల్ మీడియా ఉంది, తన స్టైల్ తను నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి లో ఉంటూ కూడాను తన స్టైల్, అంటే మీరు గమనించండి, రేవంత్ రెడ్డి మీకు వైఎస్ రాజశేఖర్ కనిపిస్తారండి. అవును, ఈవెన్ దో తెలుగుదేశం బ్లడ్ ఉన్నా, తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశం పాఠశాలలో ఆయన తయారైనా సరే, వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉన్న ఆ తిగింపు కానీ, వైఎస్ రాజశేఖరలో ఉన్న ఆ సరళ కానీ, స్టైల్ కానీ అవి మీకు రేవంత్ రెడ్డిలో కనిపిస్తాయి. ఓకే, అంటే పార్టీ తన చుట్టూ తిప్పుకొనే ఒక నేర్పు ఆయన దగ్గర ఉంది. ఓకే, సో రేవంత్ రెడ్డి కూడా అంత సామాన్యంగా తీసుకోవాల్సిన, అతను కొట్టేయగలంత చిన్నవాడైతే కాదండి, అంత బీజేపీ అయినా సరే. అయితే చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం. ఖచ్చితంగా కొత్త సమీకరణాలకి తెరలేసినట్టు అయింది. దానికి ప్రధానమంత్రి శంఖారావం పూరించడమే మనకి శుభసూచకం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.